మోడీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను మాట్లాడుకోవాలి మిత్రులారా. మోడీకి సంబంధించినటువంటి ఒక వార్త సౌండ్ రావడం లేదా? ఓకే. మోడీ కుర్చీ మడత విప్పి కూర్చుంటే ఏమవుతుంది ఒకసారి చూద్దాం ఈ వార్త. ఆయనది 56 ఇంచుల ఛాతీ, ఇండియన్ జేమ్స్ బాండ్ లెక్క అన్నమాట. ప్రపంచానికి రాక్ స్టార్ లెక్క, కానీ డాన్సులు వేయడు, ఫ్లైట్ చేయడు, జస్ట్ కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. కూర్చుంటే చాలు దేశాలే అల్లాడిపోతాయి. ఇదంతా ఎవరి గురించో ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది. ఆయన పేరే భారత ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ. మొన్న మధ్య లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే మాల్దీవులకు ఆర్థిక సంక్షోభం వచ్చిందట. వేలల్లో హోటళ్ళు, ఫ్లైట్ల బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది, భారత టూరిజంకు కాసులు కురిపిస్తూ ఉంది. కానీ అదే కుర్చీ మణిపూర్లో వేసుకొని కూర్చుని ఉంటే ఒక మారణ హోమం ఆగిపోయేది కదా. అదే కుర్చీ మడత విప్పి అరుణాచల్ ప్రదేశ్ వద్ద కూర్చుంటే చైనా గర్జన వణికిపోయేది కదా. దేశంలోకి చొచ్చుకు వచ్చేది కాదు కదా. అదే కుర్చీ మడత విప్పి లఖింపూరి కేరిలో కూర్చుంటే రైతుల ఉద్యమం ఆగిపోయేది కదా. అదే కుర్చీ జమ్మూ కాశ్మీర్ పుల్వామా పఠాన్కోట్లో వేసుకొని కూర్చుని ఉంటే అతిపెద్ద టెర్రరిస్టు దాడి జరిగేది కాదు కదా. ఇవన్నీ పక్కన పెట్టి కుర్చీ వేసుకొని జనం నిల్చున్న క్యూ లైన్ల వద్ద కూర్చుని ఉంటే నోట్ల రద్దు లాంటి దిక్కుమాలిన దేశాలని దివాలా తీయించేటువంటి నిర్ణయాలు ఉండేవి కావు కదా. ఇవన్నీ కాకుండా రష్యా టు ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తర్వాత లాహోర్లో ల్యాండ్ అయినప్పుడు పాకిస్తాన్ ISI సెంటర్లో కుర్చీ వేసుకొని కూర్చుని ఉంటే మొత్తం ఉగ్రవాదమే నామరూపాలు లేకుండా పోయేది కదా అని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్స్ మొదలైనవి. ఆయన కుర్చేసుకొని కూర్చుంటే ఇక్కడ మాల్దీవులో కుర్చేసుకొని కూర్చుంటే ఏది లక్షద్వీప్లో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. మరి అదే కుర్చీ ఇన్ని చోట్ల వేసుకుంటే అద్భుతంగా ఉండేది కదా అని మా వాళ్ళు మంచి ఎక్స్క్లూజివ్ కథనాన్ని, ఒక ఇన్నోవేటివ్ కథనాన్ని రాసిరు. అది కూడా చదువుతా. ఇక లక్షద్వీప్ దీవులకు స్వర్ణయుగం వచ్చింది, మాల్దీవ్స్కు గ్రహణం పట్టింది. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఒక రాష్ట్రానికి టూరిస్టులు క్యూ కట్టారు. కంటెంట్ ఉన్నోడు బీచ్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు ఓ దేశం అల్లాడిపోతుంది అని వాట్సాప్లో ప్రచారం. మరి దాని తర్వాత కిందంగా మళ్ళా దానికి ప్రచారం ఏంది, నెగిటివ్ ప్రచారం అంటే కౌంటరు. మణిపూర్లో అలాగే కుర్చీ వేసుకొని కూర్చుంటే, లద్దాఖ్లో అలాగే కుర్చీ వేసుకొని కూర్చుంటే, లఖింపూరి కేరిలో అలాగే కుర్చీ వేసుకొని కూర్చుంటే, నోట్ల రద్దు టైంలో కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే దేశంలో చాలా అద్భుతాలు జరిగేవిగా అని రివర్సు కౌంటర్లు. ఒకసారి ఇక్కడ చూడండి, అద్భుతంగా మా వాళ్ళు మంచి స్టోరీని ఫోటో రైటప్ ఇచ్చారు. లక్షద్వీప్ కంటెంట్ ఉన్నోడు బీచ్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు ఓ దేశం అల్లాడిపోతుందని చెప్పేసి మన బీజేపీ భజన బృందం మొత్తం ఈ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. దానికి నెటిజన్లు తక్కువ నయమన్నా మామూలు కాదు, వీళ్ళు శీర్షింతకు కడతారు. ఆడు ప్రధాని కానీ లేదనుకుంటే చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవడైనా కానీ అద్భుతంగా వాళ్ళ వర్షన్ని అభిప్రాయ రూపంలో చెప్తారు. ఇక చూడండి, అదే కుర్చీ మడత విప్పి బేసిక్గా ఒక డైలాగ్ ఉంటుంది కదా, కుర్చీ మడత పెట్టి అని చెప్పేసి. సో అట్లా కుర్చీ మడత ఇప్పి ఈడ మణిపూర్లో కూర్చుని ఉంటే, అదే కుర్చీ మణిపూర్లో వేసుకొని కూర్చుని ఉంటే అతిపెద్ద మారణ హోమం జరిగేది కాదు. కాంగు పోక్సీలో 2 కుకీ తెగలకు చెందిన మహిళలు నగ్నంగా ఊరేగింపు రేపు ఘటన జరిగి ఉండేది కాదు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అదే కుర్చీ మడత విప్పి అరుణాచల్ ప్రదేశ్లో బోర్డర్ లద్దాఖ్లో వేసుకొని కూర్చుని ఉంటే చైనా 3488 కిలోమీటర్ల ఆక్రమణకు పాల్పడేది కాదు కదా. ఇగో ఇట్లా కుర్చేసుకొని కూర్చుంటే చైనా మన భూభాగాన్ని ఆక్రమించేది కాదు కదా. మరి ఆ కుర్చీ ఎందుకు వేసుకొని కూర్చోలేకపోయారు? ఇక జమ్మూ కాశ్మీర్లో అదే మడత పెట్టే కుర్చీని మడత విప్పి వేసుకొని కూర్చుని ఉంటే, అదే కుర్చీని జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్, పుల్వామా, పంజాబ్లోని పఠాన్కోట్లలో వేసుకొని కూర్చుని ఉంటే ఉగ్రవాద దాడులు జరిగేవి కాదు కదా. నిజంగానే కదా. మరి ఆ కుర్చీ ఆడ ఇప్పుకొని కూర్చొని ఉంటే అయ్యేపోతుండే. ఇక దాని తర్వాత లఖింపూరి కేరిలో అదే కుర్చీని మడత విప్పి కూర్చొని ఉంటే ఏమవుతుండే? అదే కుర్చీని ఉత్తరప్రదేశ్ లఖింపూరి కేరిలో, పంజాబ్లో వేసుకొని కూర్చుని ఉంటే దేశ రైతాంగ ఉద్యమం ఆగిపోయేదేమో. ఇట్లా అదే కుర్చీ నోట్ల రద్దు టైంలో బ్యాంకుల ముందు క్యూ కట్టిన జనాల దగ్గర వేసుకొని కూర్చుని ఉంటే దేశం ఆర్థికంగా దివాలా తీసేది కాదు కదా. ఇక దేశం నెత్తిన పెట్రోల్ ధర 2 డీజిల్ ధర రెట్టింపు చేసి పెట్రోల్ ధర వాళ్ళ నెత్తిన పెట్టి ఆ భారాన్ని మోపేవారు గారు కదా.
ఆ కుర్చీ వేసుకొని కూర్చుంటే ఈ నోట్ల రద్దు సమయంలో ఇట్లా నువ్వు ఏడబడతాడా? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రివర్స్ ట్రోలింగ్. దీనికి వాట్సాప్ యూనివర్సిటీ, బీజేపీ, ఐటీ సెల్ వీటికి సమాధానం చెప్పాలని ప్రధానికి ఇంకా చాలా చోట్ల కుర్చీ వేసుకొని కూర్చోబెడితే దేశంలో నెలకొన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందేమని సలహా ఇస్తున్నారు మోడీజీ. దీనికి మీ సమాధానం ఏమిటి అని చెప్పేసి మా వెంకటరావు అద్భుతమైనటువంటి కథనాన్ని రాసిండు. సో కాబట్టి ఇట్లా ఉండదన్నమాట. ఈ కుర్చీలు, ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇంకెన్ని రోజులు చూపిస్తారా ఇవి? ఇంకా ఈ చూపిస్తూనే ఉంటారా? ఓ దగ్గరకు పోయి కాళ్ళు మొక్కుడు, ఓ దగ్గర పొర్రు దండాలు పెట్టుడు, ఓ దగ్గర నీళ్ళకి వెళ్ళి లేస్తూ ఉంటే దండం పెట్టి వీడియోలు తీసుకోవడు. ఇంకా రేపు అయోధ్యలో చూడాలి. రేపు ఇంకెన్ని ఏమంటారు దాంట్లోని ఫోటోషూట్లు ఎన్ని ఇవి ఉంటాయో. అయోధ్య అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము, రామ మందిరము, ఇదంతా ఓకే, మంచిగానే ఉంటుంది. అది చేయాల్సిందే. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చేస్తున్నారు, దాన్ని స్వాగతించాల్సిందే. కానీ దాన్ని కూడా రాజకీయానికి వాడుకొని దాన్ని కూడా ప్రచారం చేసుకున్నటువంటి ప్రయత్నం ఇది. ఇంకా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మోడీ చేసింది ఏముంది అంటే రామ మందిరం ఒకటే. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదంట. దాని దగ్గర రాదాం రేపు వార్త. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అది అసలు ఈ మాసంలో ఓపెన్ చేయకూడదు ఏదో రకరకాలుగా అంటున్నారు ఈ గురువులు, సాములు. దాని మీద కూడా జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ రేపు మాట్లాడదాం.